హాయ్ హలో అందరికి నమస్తే రైతులందరికీ. చాలామంది అయితే మన రైతు బంధు అనేది ఎప్పుడు పడుతుంది అనేది చాలామందికి అయితే చాలా డౌట్ అయితే రావడం జరుగుతుంది. మనమైతే ఇప్పుడైతే రైతు బంధు గురించి అయితే అమౌంట్ అయితే మాట్లాడుకుందాం. మన రేవంత్ రెడ్డి గారు వేస్తారా ఏరా ఇప్పటికైతే మనైతే ఓడి కోతలు అయితే అన్ని కంప్లీట్ అయిపోయినాయి. మనకైతే గవర్నమెంట్ గురించి ఐకేపీకి మాత్రం చాలామంది అయితే ఇవ్వడం జరిగింది. ఓట్లు అయితే మనకు మా సైడ్ అయితేనేమో 2400 రూపాయలు అయితే కింటల్కి అయితే ధర రావడం జరిగింది. మీ సైడ్ ఎంత ఉందో మాత్రం ఒకసారి అయితే కామెంట్లు అయితే పెట్టండి. ఇప్పుడు వచ్చేసి మనం రైతు బంధు మాట్లాడుకుంటే మాత్రం పడుతుందా పడదైతే చాలామందికి అయితే చాలా డౌట్ అయితే రావడం జరుగుతుంది. మనమైతే గత ప్రభుత్వం అయితే మనకైతే ఇప్పటి వరకు అయితే ఆల్రెడీ అయితే మనం వరి కోతలు కంప్లీట్ కాగానే మాత్రం మనకైతే రైతు బంధు అనేది పడడం జరిగింది. ఇప్పుడు మనకి వచ్చేసి మాత్రం ఎకరానికి అయితే 7,500 రూపాయలు అయితే పడతాయని చెప్తారు. కానీ అది ఎప్పుడు పడితే ఏం కథ అనేది అయితే మనమైతే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు కానీ ఫస్ట్గా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేసుకోండి. ఇప్పటికైతే మనకైతే ఏసీడీ ఎలా ఉందనేది అయితే మనమైతే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. ఇప్పుడైతే మనకు వచ్చేది ఎండాకాలం సీజన్ కాబట్టి అయితే మనకైతే మంచి సీడ్ అయితే మనం చెప్పుకుందాం. మనకైతే మంచి సీడ్ వచ్చి మాత్రం అయితే RX100 అండి. RX100 అనేది మనకు 30 నుంచి 40 క్వింటాల దిగుబడి అయితే రావడం ఖచ్చితంగా గ్యారంటీ అయితే రావడం జరుగుతుంది. మనకి అది వచ్చేసి మాత్రం మనకైతే ఒక్కొక్కర బాపత్ అండి. ఒక్కొక్కర బాపత్ అనేది మనకి సీడ్ అనేది బాగా వచ్చింది క్రాప్. ఈసారి కూడా మేము అదే పెడుతున్నాం. మీరు కూడా అదే కన్ఫామ్గా అయితే అదే పెట్టుకోండి. బాగా రావడం జరిగింది. ఇప్పుడైతే మనం ఇంకొక సీడ్ గురించి మాట్లాడుతున్నాం. మనం వచ్చేసి మాత్రం బయోస్ సీడ్ 7715, దాని పేరే బయోస్ సీడ్ 7715. అది వచ్చేసి మనకు 3 kgs బ్యాగ్ అండి. అది అయితే క్రాప్ అయితే మనకు బాగా రావడం జరిగింది. మనైతే ఎర్రగరక భూమి కాబట్టి అయితే మనకైతే దాదాపు అయినా కానీ 32 క్వింటాలు అయితే రావడం జరిగింది ఎకరానికి వచ్చేసి అయితే మనమైతే. మళ్ళీ ఇంకొక సీడ్ వచ్చేసి KNM 118. ఇదంటే మనకి 25 కిలోల బ్యాగ్ అండి. మనకి ఎకరానికి వచ్చేసి ఒక బ్యాగ్ పడుతుంది. మనమైతే ఇదే ఒక్కొక్కర బాపది కాదు, ఇది యాస్టీస్ నాటేసుకోవాలి. మనం 2-3 కర్రలు పెట్టుకుని అయితే నాటేసుకోవాలి. మీరు నా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేసుకోండి. రైతు బంధు అనేది ఖచ్చితంగా అయితే ఈ నెలనన్నా వచ్చే నెల అయితే డిసెంబర్లో అయితే ఖచ్చితంగా పడడం జరుగుతుంది. కొంతమందికి అయితే ఆల్రెడీ అమౌంట్ అయితే పడడం జరిగింది. అద్దె ఎకరానికి అయితే వాళ్ళైతే కన్ఫామ్గా అయితే చెక్ చేసుకోవచ్చు. అద్దె ఎకరం ఉన్న వాళ్ళైతే మనకి ఎకరానికి వచ్చేసి మాత్రం వచ్చే నెల 12వ తారీఖు లోపల అయితే అమౌంట్ అనేది మొత్తం క్లియర్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం దగ్గర అమౌంట్ అయితే లేవట. అందుకని ఇప్పుడు ఏనికైతే వీళ్ళు చాలా వెనక ముందవుతారు. మనకు వచ్చేసి మాత్రం అయితే ఇప్పుడైతే మనం డ్రింక్ అండ్ డ్రైవ్ చేసినా కానీ ఎక్కడ పడితే అక్కడ పైపులో పెట్టడం జరుగుతుంది. ఇవన్నీ పైసలు కలిపి అయితే మనకి వేయడం జరుగుతుంది. మీరైతే నా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేసుకోండి. ఇప్పుడు మనం వచ్చేసి అయితే ఇంకో సీడ్ గురించి మాట్లాడుకుందాం. ఇదైతే మహేంద్ర 303. ఇది అయితే 303 ప్లస్. ఇది వచ్చేసి అయితే మనకైతే క్రాప్ అయితే బాగా రావడం జరుగుతుంది. ఇదైతే 2 కర్రల బాపతి. మనమైతే ఎకరానికి వచ్చేసి అయితే మనం 6 kg విత్తనం అయితే వాడాలి.